వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తార దామోదర్. గత కొద్ది రోజులుగా మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశావాహులకు మున్సిపల్ ఎలక్షన్లు రానే వచ్చినాయి. చూడండి, డేట్లు కూడా ఇచ్చిర్రు. వచ్చే నెల 11న పోలింగ్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏ డేట్లలో ఎలక్షన్స్ పెట్టిరో ఒక్కసారి మనం చూసుకుందాం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ నెల 28 అంటే ఈ రోజు నుంచెలే. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 28 నుంచి 30 తారీఖు వరకు, అంటే 3 రోజులే ఇచ్చిర్రు. చూడండి, నామినేషన్ వేసుకుంది 28, 29, 30 3 రోజులే నామినేషన్ కు టైం ఇచ్చిర్రు. ఇప్పటికీ ఏ పార్టీలు అయినా క్యాండిడేట్ సెలెక్ట్ చేయలేదు ఈ 3 రోజులనే. అంటే ఇంత ఆగమాగం ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నారో మరి ప్రభుత్వానికి తెలవాలి. 3 రోజులలో ఒక్కొక్క వార్డులో ఏం చేసిరంటే, ప్రతి పార్టీలో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇంకా ఉన్న పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలలో అభ్యర్థులను ఎంపిక ఎట్లా చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే, ఒక వార్డులో ఆశావాహులు, పార్టీకి కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలక్షన్ చేయాలని ఒక కమిటీలు వేసిర్రు. ప్రతి పార్టీలో వేసుకున్నారు. ఆ కమిటీలలో పార్టీ కోసం ఎవరు ఎక్కువ కష్టపడ్డరు అనేది ఒకటి. రెండవది, ఏ అభ్యర్థి అయితే గెలవగలుగుతాడు రెండవది. మూడవది ఏంటంటే, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరైతే డబ్బులు పంచగలరు అనే ఈ 3 అంశాల మీద తీసుకున్నట్టు మనకు అన్ని పార్టీలు కనిపిస్తుంది. దీని ప్రకారం ఏం చేశారంటే, ప్రతి వార్డు నుంచి 3 కానీ 4 కానీ నామినేషన్ వేసుకోమని చెప్పారు. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు నామినేషన్ వేసుకుంటే అధిష్టానం వీళ్లకు ఈ 3 ఎవరైతే గెలుస్తారని ఒక సర్వే ఈ గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానళ్ళు, పత్రికా మిత్రులు వీళ్ళందరూ సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలు తీసుకుంటారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్గా సర్వేలు చేసుకుంటారు. ఏ వ్యక్తులు అయితే గెలుస్తారో అలాంటి వ్యక్తులను తీసుకునే అవకాశం ఉంది. 3 వ్యక్తులను నామినేషన్ వేయించి అందులో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఇంకొక 2 వ్యక్తులను ఈ నామినేషన్ నుంచి ఉపసంహరించుకోవడానికి చేస్తే వాళ్ళ మనస్తత్వం ఎట్లా లోన్ అవుతుంది. వాళ్ళు ఉపసంహరించుకుంటే మరి ఈ బరిలో ఉన్న అభ్యర్థికి వీళ్ళు సహకరిస్తారా, లేదంటే నాకే టికెట్ రాలే కదా వాళ్ళకెందుకు మేము సహకరించాలనే ఉద్దేశంతో తప్పుకుంటారా అనేది కూడా చూడాల్సి వస్తుంది. ముందు డేట్లు ఏమేమి ఉందో ఒక్కసారి చూసుకుందాం మనం. నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ వచ్చే నెల 3, నెక్స్ట్ మంత్ 3 తారీఖు నాడు ఉపసంహరణ. అండ్ అభ్యర్థుల తుది జాబితా కూడా అదే రోజు సాయంత్రం 3 తారీఖే పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ఉపసంహరణ ఏమైనా వేసుకోవచ్చు. సాయంత్రం వరకు ఈ ఉపసంహరణ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం తుది జాబితాను 3 తారీఖు నాడే వెలువడించేటట్టుంది. పోలింగ్ ఏమో వచ్చే నెల 11 అంటే ఫిబ్రవరి 11 తారీఖు రోజు పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ అవసరమైతే, అంటే 11 తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో ఏదైనా అల్లర్లు కానీ ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్ కారణాల వల్ల పోలింగ్ ఆగిపోయినట్టయితే రీపోలింగ్ మళ్ళీ అదే తెల్లారి మరుసటి రోజు 12వ తారీఖు రోజు మళ్ళీ రీపోలింగ్ కూడా అవసరమైన చోట్ల పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఫలితాలు 13 తారీఖు. ఓట్ల లెక్కింపు 13 తారీఖు పెట్టి రిజల్ట్ అప్పుడే 13 తారీఖు సాయంత్రం కల్లా మొత్తం అన్ని రిజల్ట్ వచ్చేస్తాయి. మేయర్, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నిక నోటిఫికేషన్ 14 తారీఖు. అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మరుసటి రోజు 14 తారీఖు రోజు మేయర్ని ఎవరు ఎన్నుకోవాలి, చైర్మన్ ఎవరు ఎన్నుకోవాలి, చైర్పర్సన్ ఎవరు ఎన్నుకోవాలి అనేది 14 తారీఖు నోటిఫికేషన్ ఇస్తే, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 16 తారీఖు. అదే రోజు మేయర్, చైర్మన్ మరియు చైర్పర్సన్ల ఎన్నిక 16 తారీఖు జరుగుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నది. చూడండి, అన్ని పార్టీలు మున్సిపల్స్ కు ప్రతిష్ట బందోబస్తు 25,000 మంది పోలీసులతో భద్రత. అంటే ఎలక్షన్స్ లో అన్ని విధాల భద్రత కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం 25,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలియజేస్తున్నారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, అంటే అల్లర్లు ఎక్కువ జరిగే ప్రదేశాలు కానీ ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయి కానీ అలాంటి ప్రదేశాల్లో ఎక్కువ ప్రత్యేక నిఘా పెట్టేటట్టు ఏడీజీపీ మహేష్ భాగవత్ గారు తెలిపారు. పుర సమరం ప్రతిష్టాత్మకం, అంటే
ప్రతి పార్టీ ఈ పురపాలక సంఘం మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేనే గెలవాలి, నా పార్టీ గెలవాలని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఈ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు కీలకమే. గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు. అంటే కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎవరైతే గెలిచేటట్టున్నారు, ఎవరైతే ప్రజలలో ఆదరణ ఉన్నా అనేది ఒక సర్వే చెప్తుంది. ఆ సర్వే ప్రకారము గెలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చేటట్టు కాంగ్రెస్ చెప్తుంది. మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తి, దాదాపు 99% పూర్తి అయినట్టుంది అభ్యర్థులు, కానీ చెప్తలేరు బయటికి. గెలుపు కోసం పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో సీట్లు తక్కువ గెలుచుకున్నది. మొన్న ఎంపీ ఎలక్షన్లో అయితే ఏం గెలుచుకోలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. ఈసారైనా మన పార్టీ సత్తా ఏందో చూపించుకోవాలనేది మున్సిపల్ ఎన్నికల్లో ఛాలెంజ్ గా తీసుకున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నట్టు అనిపిస్తుంది మనకు. విజయం సాధించే అభ్యర్థుల కోసం బీజేపీ వేట. బీజేపీలో కూడా ఏ అభ్యర్థులు అయితే విజయం సాధిస్తారో, ఎక్కడ మనకు సీట్లు ఎక్కువ రావాలి, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కంటే ఇప్పుడు మున్సిపల్ మనకు ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం కూడా దీని మీద బాగా టైట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నది. 8లో ఏముందో ఒక్కసారి చూద్దాం. ఇగో ప్రముఖులకు అగ్ని పరీక్షే. ప్రముఖులు ఎవరు? మాజీ మంత్రులు కావచ్చు, ప్రజెంట్ ఉన్న మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, వీళ్ళంతా ప్రముఖుల కింద తీసుకున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న ప్రముఖుల నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో గెలవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మన మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయట. రాష్ట్ర మంత్రుల్లో కొండ సురేఖ, హజారుద్దీన్, తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాల్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. అంటే ఈ ముగ్గురు, కొండ సురేఖ, హజారుద్దీన్, నాగేశ్వరరావు గారి మున్సిపాలిటీలో అక్కడ ఎలక్షన్లు జరగట్లేదు కాబట్టి వీళ్లకు వేరే మున్సిపాలిటీలో గెలిపించడానికి బాధ్యత ఏమన్నా ఇస్తుండొచ్చు బహుశా. మిగిలిన వారందరి సిగ్మెంట్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కీలక నేతగా ఉన్న టి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో కూడా ఎలక్షన్స్ లేవు. హరీష్ రావు గారు కూడా వేరే మున్సిపాలిటీ మీద విజయం సాధించే దిశగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొంచెం నార్మల్గా ఉన్నాయో అక్కడ అందరినీ ఒక టీం ఏర్పాటు చేసి దీన్ని బాగా సీరియస్ గా తీసుకునే విధంగా కనిపిస్తున్నది. అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపల్ జరుగుతున్నాయి. సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కూడా ఎలక్షన్లు జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. అంటే వీళ్ళందరూ దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రతి పార్టీ నుంచి మా పార్టీ ఈసారి ఖచ్చితంగా అన్ని సీట్లు మా పార్టీ కొడతారని ఒక విపరీతమైన కసి పోరాటంతో ఒక రాజు యుద్ధం చేసినప్పుడు ఎట్లయితే కసి మెయింటైన్ చేస్తాడో అన్ని పార్టీలు కూడా అదే కసి మెయింటైన్ చేస్తున్నాయి. చూద్దాం వేకెన్సీ ముందు ఎవరు అయితే ఈ విజయాన్ని సాధిస్తారో ముందు తెలుసుకుందాం. చూద్దాం వేకెన్సీ.